హాయ్ అండి. ఇవాళ నా వంట స్పెషల్ వచ్చేసి విలేజీ స్టైల్లో ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తున్నానండి. ఒకసారి మీరైతే ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది. ఎలాంటి మసాలాలు యూజ్ చేయకుండా సింపుల్గా చేసుకోవచ్చండి. చూపిస్తున్నాను, ట్రై చేయండి. దానికి కావాల్సింది తెల్ల వంకాయలు వాడుకున్నాను అనమాట. నేనైతే ఈ కర్రీలో సన్నగా కట్ చేసుకున్న వంకాయలు ఒక గిన్నె పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు వేసి మంచిగా వేయించుకోవాలండి. అందులో కొద్దిగా అల్లం పేస్టు, పసుపు వేసి వేయించుకోవాలన్నమాట. పచ్చి వాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవి కూడా కాసేపు ఈ ఆయిల్లో మగ్గించుకోవాలన్నమాట. 2 టమాటాలు వేసుకోవాలండి. మంచిగా పండిన టమాటాలు వేసుకోవాలి, కాసేపు మగ్గించుకోవాలి. అవి కూడా మగ్గిపోయిన తర్వాత మన టేస్ట్కి సరిపడ కారము, ఎంతైతే తింటామో అంత కారము, ఉప్పు వేసుకోవాలండి. అంతే. ఇంక ఇందులో నేను ఏ మసాలాలు అయితే యూజ్ చేయాలండి. చూస్తున్నారు కదా, టేస్టీ విలేజీ స్టైల్లో ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి, నిజంగా చెప్తున్నా. ఇది చపాతీకైనా, రైస్కైనా, దేనికైనా బాగుంటుంది. నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి.